హాయ్ వ్యూవర్స్, రైట్ నా మనం విమల్ థియేటర్ దగ్గర ఉన్నాము. రాజా సాబ్ ప్రీమియర్స్ పడతాయా లేదా అనే డౌట్ఫుల్నెస్ అయితే ఇంకా ఫ్యాన్స్ లో నెలకొంది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నెలకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రీమియర్ పడుతుందా లేదా అనే డౌట్ఫుల్నెస్ తోనే ఉన్నారు. అయితే చాలా వరకు ఇక్కడ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక టైం అనేది ఇంకా చెప్పడం లేదు, ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. సో అందుకనే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూసినట్టయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి కావచ్చు, నిర్మాతల నుంచి కావచ్చు, సినిమా క్యాస్ట్ అండ్ క్రూ నుంచి కావచ్చు, ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూడవచ్చు. సో రైట్ నో విమల్ థియేటర్ దగ్గర అయితే పరిస్థితి ఇది. ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర అసహనం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. చూసినట్టయితే చాలా వరకు ఇవాళ ప్రీమియర్స్ ఉంటాయని చెప్పి పొద్దున్న నుంచి అందరూ చెప్తూ వస్తారు. కానీ ఇంకా ఏపీలో జీవో రిలీజ్ అయింది, కానీ తెలంగాణలో టికెట్ హైరింగ్ సంబంధించి ఎలాంటి జీవో రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ లో ప్రీమియర్ బుకింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ లో అయితే నిరుత్సాహం నెలకొంది. రేపు పొద్దున్నే షోస్ పడతాయా, ఇవాళ ఎలాంటి ప్రీమియర్ షోస్ పడతాం అనేది ఇప్పుడు క్లారిటీ వస్తే సభలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనతో ఫ్యాన్స్ ఉన్నారు. బ్రో ఏంటి బ్రో, ఇక్కడ ప్రీమియర్స్ ఇంకా వేయలేదు, ప్రొడక్షన్ హౌస్ ఇంత లేటా బ్రో? మరి ఎర్రి పప్పలు అవుతుంది. మేము అన్సెన్సర్డ్ వర్డ్ చెప్తున్నా మీడియా ముందున అని ఫ్యాన్స్ తో ఆడుకుంటున్నారు. టికెట్ రేట్లు ఎక్కువ పెట్టినారు. సరే కొంటామని చెప్పినాము. ఒకడు లీజ్ లేచిండు, ఒక మైత్రి మూవీ కొన్నాడు. అప్పుడు మాకు టికెట్లు దొరుకుతుండే. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఆపుతురు? ఒక వాటర్ బాటిల్ కొనడానికి పోతే 60 రూపాయలు. ఎవరు కొంటాడు? 60 రూపీస్ ఎవరు కొంటారు? పాప్కార్న్ కొంటే 200 రూపీస్. అయినా మేము చూడ్డానికి వస్తున్నాం, ఎందుకంటే మా అన్న ఫ్యాన్స్. వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి అన్ని పెట్టి తప్పు చేస్తారు. పోలీసు వాళ్ళని పెట్టి అన్ని పెట్టి తప్పు చేస్తారు. కానీ మేము మనం లేచినాం అనుకో, జైలుకి పోయినా పర్వాలేదు. ఆ ప్రభాస్ అన్న ఇది ఉన్నా నాకు ఏం లేదు, నాకు మాత్రం బీపీ లేస్తుంది. మామూలుగా బీపీ లేదా? నేను వారంలో వెయిట్ చేస్తున్నా. బుకింగ్ ఓపెన్ చేస్తాను, బుకింగ్ ఇక లేదనా 7 బుకింగ్ ఎప్పుడప్పుడు చేశానా? ఆన్కి బుకింగ్ ఓపెన్ చేస్తా అంటే బుకింగ్ ఓపెన్ చేయలేడు. కట్అవుట్ చూసినా ఎట్లా ఉన్నాడు? అంతా చూస్తా, మొత్తం తగలేస్తా. చూసినట్లయితే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆగ్రహ జ్వాల వ్యక్తం చేస్తారు. ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నార్మల్ టికెట్ రేట్ పెట్టినా సరే 1000 కోట్లు కొలుతాం. పొద్దు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇది ఫ్యాన్స్ ఎమోషన్స్ ఆడుకోవడమే కదా. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ఒక్కది కూడా ఏది చెప్పట్లేదు. కనీసం ముందు అన్ని ప్రీమియర్స్ ఇస్తారు, అన్ని ముందు వదిలేరు. ఎప్పుడో 3 నెలల ముందు ట్రైన్లు వదిలేరు. కనీసం టికెట్లు లేదన్న జాగ్రత్తగా చూసుకోవాలి కదా. క్లారిటీ ఇస్తలేదు మాకు. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో షో పడింది, కానీ ఇక్కడ వల్లేదు, క్లారిటీ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మొత్తానికి 5 గేట్ల కూడా వెయిట్ చేస్తాను. ఏం చెప్తాం మరి? జియో టికెట్లు హైకి ఇవ్వకపోతే అక్కర్లేదు. నార్మల్ టికెట్ రేట్ పెట్టినా సరే 1000 కోట్లు కాదు. ఎవరు తప్పండి? ప్రొడక్షన్ హౌస్ దా లేకపోతే థియేటర్ యాజమాన్యం ఏంటి? ఎవరిది? గవర్నమెంట్. రెండు జరుగుతున్నాయి పొద్దున్న నుంచి. థియేటర్లు నడుతున్నామో మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు అంటారు. అక్కడ నుంచి చూస్తారేమో గవర్నమెంట్ తప్పుంది, ఇంతవరకు అప్రూవల్ ఇవ్వలేదు. జియో మొత్తం పాస్ చేయలేదు. వీళ్ళు లోపల నడుతున్నారేమో 2:15 12 o'clock నుంచి లిటరల్ వెయిట్ చేస్తున్నాం. ఇంతమంది 12 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరు గట్టిగా అడిగితే పోలీసుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మా మీద లాఠీ చార్జ్ చేయడానికి ఎవరు రైట్స్ ఇచ్చిండు? గవర్నమెంట్ ఇచ్చింది లాఠీ చార్జ్ చేయడానికి. బుక్ మై షోలో కుట్ర జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ టికెట్లు రిలీజ్ కాలేదు. రిపోర్ట్స్ కొడతాం. బుక్ మై షో ఛానల్ మొత్తం పడిపోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కలిసి తెలంగాణ ధర్నా చేస్తాం. ఇది బుక్ బై షోలో కాదు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తము ఇక్కడ తెలంగాణ ఫ్యాన్స్ అందరికి అన్యాయం జరుగుతుంది. రాజులకే రాజు, రాజులకే రాజు. ఎంతమంది ఈ నైట్ మొత్తం రిలీజ్ చేయకపోయినా పర్లేదు, మార్నింగ్ వరకు ఇక్కడనే వెయిట్ చేస్తాం. ఈ రోజు నైట్ షో చూసే వెళ్తామన్నా. అది 12 అయినా సరే 1 అయినా సరే నైట్ షో చూసే పోతామన్నా. ఈ రోజు
పడాల్సిందే ఈరోజు ఇక్కడ ప్రీమియర్. ఎవరిది తప్పండి, ప్రొడక్షన్ హౌస్ దా లేకపోతే థియేటర్ యాజమాన్యం కదా ప్రభుత్వానికి అంట? ప్రభుత్వం అనేది మరియు ప్రొడక్షన్ హౌస్ ది. మైత్రి వాళ్ళు ఈ పాటికే అందరికి అప్డేట్ ఇవ్వాలి. షో లేదంటే వెళ్ళిపోతాం కదా, మాకేం పనిడా. వాళ్ళు అసలు షో ఉందో లేదో ఇప్పటికీ చెప్పట్లే. ఉందంటే ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, క్లారిటీ లేదు. మైత్రి వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ లేదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దగ్గర నుంచి క్లారిటీ ప్రభాస్ లేదు. సినిమా కెరీర్ లో ఇలాంటి సంఘటన జరగడం ఎప్పుడు first time. జరగలేదు, ఫస్ట్ టైం. ఆయన ఏం చిన్న హీరో కాదు, ఇండియాస్ లార్జెస్ట్ సూపర్ స్టార్ ఆయన. అలాంటి సినిమాకి జరగడం అసలు మాకు చాలా సిగ్గుపడాలి కొంచెం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వేసేయచ్చు మరి, ఆ కాల్ కానీ తీసుకోవట్లేదు కదా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ నింద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ